ఖమ్మం జిల్లా వైరాలో పోలీసు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కల్లూరు నుంచి గజ్వేల్కు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల రూపాయల విలువైన 150 క్వింటాల రేషన్ బియ్యం బస్తాలను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేదలకు ఉచితంగా అందించే రేషన్ను అక్రమార్కులు లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉండగా పక్కా సమాచారంతో పట్టుకున్నాము అని పోలీసులు తెలిపారు. కల్లూరు వైపు నుంచి ఖమ్మంకి వెళ్తున్నటువంటి సుమారు 150 క్వింటాల పీడిఎస్ రైస్ లారీతో వెళ్తుంది. ఈ లారీ నెంబర్ వచ్చేసి AP29TA7032. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక పీడిఎస్ రైస్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద విచారణ జరుపుతున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం. ఈ రేషన్ బియ్యం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సన్న బియ్యాన్ని గత 2 నెలలుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అట్టి సన్న బియ్యాన్ని కూడా కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేసే విధంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా కొందరు డీలర్లు కానీ ఇతర వ్యక్తులు కానీ అక్రమంగా వీటిని అధిక మొత్తంలో వేరే ప్రాంతాలకి తరలించి లాభార్జన చేసేందుకు ఎవరైనా ఈ అక్రమ పద్ధతుల్లో రవాణా చేస్తే అట్టి వ్యక్తులతో పాటు ఈ యొక్క బియ్యం అమ్మినటువంటి డీలర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారందరిపైన కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు. కల్లూరు వైపు నుంచి ఖమ్మంకి వెళ్తున్నటువంటి